అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు. ముఖ్యమంత్రి గారు పదే పదే అసెంబ్లీ వేదికగా మరియు రకరకాల సభల్లో ఈ విద్యాశాఖను నా దగ్గరే పెట్టుకుంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ రేవంత్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థ ఎంత ఘోరంగా ఉందన్న దానికి ఒక ఉదాహరణ మాత్రం చెప్పాలి. మీ అందరికీ కూడా తెలుసు, విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు కానీ ఇంటర్మీడియట్ పరీక్షలు కానీ రాత్రింబవళ్ళు కష్టపడి ఎంతో శ్రమించి పాస్ కావాలని చెప్పేసి చూస్తుంటారు. మరి దీంట్లో లక్షలాది మంది బిడ్డలు తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, ఏ నిజాయితీ ఉన్న ఉపాధ్యాయుడైనా కోరుకునేది దేవుళ్లకు దండం పెట్టుకుంటారు, మొక్కులు మొక్కుంటారు. ఈసారి నా బిడ్డ 10వ తరగతి పరీక్ష పాస్ కావాలి, పేపర్ లీక్ కావద్దు, మళ్లీ ఎగ్జామ్ అంటే నా బిడ్డ మానసిక వేదన గురవుతాడని. కానీ ఈరోజు తెలంగాణలో ఏం జరగకూడదో అదే జరిగింది ఈ రేవంత్ రెడ్డి పాలనలో. నకిరేకల్లు, నల్గొండ జిల్లా నకిరేకల్లులో 20వ తారీఖు నాడు మరి తెలుగు పేపర్ లీక్ అయింది. అసలు పోలీస్ వ్యవస్థ ఉన్నదా? విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నారా? విద్యాశాఖ మంత్రి తన డ్యూటీ చేస్తున్నాడా అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఏ ఎగ్జామినేషన్ సెంటర్ అయినా పోలీసులు బందోబస్తు చేస్తారు. పెరిమీటర్ బందోబస్తు ఉంటుంది, లోపల ఒక బందోబస్తు ఉంటుంది, ఇన్విజిలేటర్లు ఉంటారు, ఎగ్జామినేషన్ హాల్కు సూపరింటెండెంట్ ఉంటారు. నేను మామూలుగా చెప్తానని విషయం, నేను కూడా ఒక పోలీస్ అధికారిగా పనిచేసిన, గురుకుల పాఠశాలల సెక్రటరీగా 9 సంవత్సరాలు పనిచేసిన, 10 లక్షల మంది బిడ్డలకు చదువు చెప్పించే అదృష్టం వచ్చిన ఒక గొప్ప వ్యక్తిగా కేసీఆర్ గారి హయాంలో నేను పనిచేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం వెనుక మరి విద్యాశాఖ మంత్రి మీరే కదా రేవంత్ రెడ్డి గారు. మరి దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి దీని వెనుక ఎవరున్నారు? ఆ వేముల వీరేశం గారి మనుషులు ఉన్నారా, లేకపోతే ఎవరు మనుషులు ఉన్నారా అనేది క్లియర్ గా మీరు మరి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి వాళ్ళ మీద కేసులు పెట్టి దీని లోతుల్లోకి పోవాలి కదా. అది చేయకుండా మీరు ఏమీ సంబంధం లేని ప్రజల ప్రయోజనాలను రక్షించడం కోసం పోరాడుతున్న కేటీఆర్ గారి మీద కేసులు పెట్టారు. కేటీఆర్ గారికి ఎట్లా తెలుస్తుందండి వారి కులం? లేకపోతే ఆ దిలీప్ కొనతంకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళ కులం? లేకపోతే ఆ డాక్టర్ మన్నె క్రిషాంక్ వాళ్ళ కులం ఎట్లా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళని కులం పేరుతో ఏమన్నా దూషించిండు ఆయన? ఆ విద్యార్థుల్లో కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారు కదా, మరి వాళ్ళ ప్రయోజనాల గురించి కూడా కొట్లాడుతున్నారు కదా. ఆ విషయం వీళ్ళకు గుర్తుకు రావడం లేదా? అంటే బ్లైండ్ గా వీళ్ళ మీద కేసు పెట్టండి, బ్లైండ్ గా వీళ్ళని జైలుకు పంపించాలి అన్న ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ తెలంగాణలో పోలీసు రాజ్యం లేకపోతే రేవంత్ రెడ్డి రౌడీ రాజకీయమే నడుస్తుంది తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇలా మరి కేటీఆర్ గారు చేసిన తప్పేంది? అసెంబ్లీ వేదికగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కమిషన్ల సర్కారు నడిపిస్తా ఉన్నదని అడగడం తప్ప, లగచర్ల రైతుల గురించి పోరాడడం తప్ప, లేకపోతే ఎస్సీ విద్యార్థులకు స్టడీ సర్కిల్స్ లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని గురించి మాట్లాడడం తప్ప, గురుకులాల్లో ఇప్పటి వరకు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాల్లో 84 మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసం మాట్లాడడం తప్ప, కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఎంతో ముందు చూపుతో పెట్టిన గురుకులాలను ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసేస్తా ఉన్నది. వాటికి అద్దె కూడా చెల్లించడం లేదు. మరి వాటి గురించి మాట్లాడడం తప్ప అది అట్రాసిటీ అవుతుందా? విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడడం అట్రాసిటీ అవుతుందా? లేకపోతే ఈ గూడుపుటాని ఈ మాఫియా గ్యాంగ్ ఏదైతే పేపర్ లీక్ చేసిందో వాళ్లకు అక్కడ స్థానిక ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఉన్న సంబంధాలను ప్రజలకు చెప్పడం ఏ విధంగా అట్రాసిటీ అవుతుంది? ఏసీబీ ఆఫీస్ నుంచి ఈ తెలంగాణ భవన్ కు నడుచుకుంటూ వస్తే కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి పోతే కేసు, సోషల్ మీడియాలో ప్రజల గురించి మాట్లాడితే కేసు, రైతుల రుణమాఫీ గురించి మాట్లాడితే కేసు. నువ్వు యనమల రేవంత్ రెడ్డివి కాదు, ఎగవేతలేస్తున్న రెడ్డివి అని అంటే అదొక కేసు. హరీష్ రావు గారి మీద కేసు. పుట్టి పుణ్యానికి సిద్దిపేట నుంచి ఆ చక్రధర్ గౌడ్ని తీసుకొచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో
ఒక ఊహాజనితమైన వాటి మీద హరీష్ రావు గారి మీద కేసు పెట్టిన హైకోర్టు క్వాష్ చేసింది. మీరు పెట్టిన ఎఫ్ఐఆర్లన్నీ క్వాష్ చేస్తే అని కూడా మీకు బుద్ధి వస్తలేదు. రెండో విషయం, ఒకటే కేసులో ఒకటే ఇన్సిడెంట్ లో మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ సరికాదు అని చెప్పి తెలంగాణలో డివిజన్ బెంచే తీర్పిచ్చింది. అయినా కూడా ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో 3 ఎఫ్ఐఆర్లు చేసిండ్రు మీరు కేటీఆర్ మీద. అంటే ఏంది మీరు పోలీసులు మీరు నిజంగా డ్యూటీ చేస్తున్నారా? పోలీసులు కేసులు చదువుతున్నారా? పోలీసులు బిఎన్ఎస్ఎస్ అంటే సిఆర్పిసి బిఎన్ఎస్ ఐపీసీ చదువుతున్నారా మీరు? అసలు పోలీస్ యాక్ట్ ఏం చెప్తుందో చూస్తున్నారా? పోలీస్ మాన్యువల్ ఏం చెప్తుందో చూస్తున్నారా? లేకపోతే గాంధీ భవన్ నుంచి రేవంత్ రెడ్డి చెప్పగానే మొత్తం కూడా రాత్రికి రాత్రి వస్తున్నాయి కదా ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి. ఏం జరుగుతుంది పోలీస్ వ్యవస్థ? అసలు పోలీస్ వ్యవస్థ ఉన్నదా? దీనికి సమాధానం మరి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజానికి మరి ఈరోజు ఆ అమ్మాయి ఎవరైతే ఆ పేపర్ ఆమెను భయపెట్టించి గుంజుకున్నారో ఆమెను అన్యాయంగా డిబార్ చేశారు. ఆమెకు వచ్చినోడు ఎవడో ఆమెకు తెలియదు. ఆమెను డిబార్ చేసిండు. ఆమె మంచిగా చదువుకునే స్టూడెంట్ అంట, క్లాస్లో ఎప్పుడు కూడా మంచి మార్కులు తెచ్చుకునే స్టూడెంట్ అంట. ఆమె ప్రమేయం లేకుండా ఆమెను డిబార్ చేసింది. ఇప్పుడు ఆమె జీవితం నాశనమైనట్టుగా చిన్న పాప, దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నువ్వు పోలీస్ బందోబస్తు వేసుకుంటే ఎవరిని అయ్యేటివి కాదు కదా. అసలు రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. రేవంత్ చేవెళ్ల సాక్షిగా, ఇంద్రవెల్లి సాక్షిగా ఎస్సీ ఎస్టీలను ఘోరంగా ముంచిన వ్యక్తి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, వీళ్ళ ఇద్దరి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. దానికి సాక్షిగా మల్లికార్జున ఖర్గేను బుక్ చేయాలి. మల్లికార్జున ఖర్గేను సాక్షిగా పెట్టి వీళ్ళిద్దరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ చేయాలి. ఎందుకు? దళితులను ఘోరంగా ముంచినందుకు, గిరిజనులను ఘోరంగా ముంచినందుకు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. నిజంగా మీకు దమ్ముంటే వాళ్ళ మీద పెట్టండి. మీరు ఏమేమి ప్రామిస్ చేసిండ్రు? ఎస్సీ సబ్ ప్లాన్ 40,000 కోట్లు పెడతామన్నారు, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పెద్ద ఎత్తున ఎస్సీలకు అమెరికా పంపిస్తామన్నారు, పోయిన వాళ్ళకి పైసలు ఇస్తలేరు. 19 మంది గిరిజన బిడ్డలు ఇప్పటికి కూడా జర్మనీ, ఇంగ్లాండ్, అమెరికాలో స్కాలర్షిప్ రాలేదని ఏడుస్తా ఉన్నారు. మీ దాంట్లో అందరి మంత్రులకు వాళ్ళు మాట్లాడారు, ఒక్కరు కూడా దీంట్లో ఇంతవరకు స్పందించలేదు. అందుకొరకు మీ మీద కేసు పెట్టాలి. అదేవిధంగా కేసీఆర్ గారు ఒక గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన కోసం 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించి దాని పక్కనే ఒక గొప్ప అత్యంత అద్భుతమైన ఒక కళాఖండం, ప్రపంచంలోనే 8వ వింత లాంటి ఒక కళాఖండమైన సెక్రటరియేట్ కు ఎవ్వరు అడగక ముందే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని పెట్టిండు. కానీ నువ్వు ఆ సచివాలయాన్ని బోఫర్స్ కుంభకోణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రాజ్యాంగం రాసి మనకి ఇచ్చిండ్రో ఆ సచివాలయం ముందు మరి బోఫర్స్ కుంభకోణంలో ఎక్కున్న రాజీవ్ గాంధీ మరి విగ్రహం పెట్టింది. అదే విధంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి గేట్లేసి తాళాలేసి మేము పోయి ఆయన కాళ్ళు మొక్కుదామంటే కూడా పోనివ్వనందుకు మీ మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టాలని రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు పెట్టి గురుకుల డిగ్రీ కళాశాలలు పెడితే వాటిని బంద్ చేస్తున్నందుకు మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. కేసీఆర్ గారు దళిత బంధు స్కీమ్ పెట్టి దళితులకు దాదాపుగా 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు బ్యాంకు గ్యారంటీ లేకుండా, కొల్లేటరల్ లేకుండా ఇచ్చి వాళ్ళందరినీ అత్యంత అద్భుతంగా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని చూస్తే మీరు ఈ 15 నెలల్లో ఒక్క పైసా కూడా దళితులకు ఇవ్వనందుకు మీ మీద కేసు పెట్టాలి. ఇరిగేషన్ టెండర్లలో 20% టెండర్లు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని ఆనాడు డాక్టర్ ఎస్కే జోషి, హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవోను తుంగలో దొక్కి మీరు మీ కొడంగల్ నారాయణపేట టెండర్లను కేవలం ఇద్దరికి ఇచ్చిండ్రు, మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అందుకొరకు మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. అందుకొరకే పెట్టాలి మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు. ఈ విద్యార్థుల్లో కూడా, ఈ 10వ తరగతి విద్యార్థుల్లో కూడా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులందరూ కలిసి మీ మీద కంప్లైంట్ ఇవ్వాలి.